ఇందాక మీరు ప్లాంటేషన్ అంటే మేము ప్లాంట్ ఎలా చేసాము అని చూసారు కదా. సో ఇప్పుడు ఆ ప్లాంట్స్ అని ఎక్కడ పెట్టాము, ఎలా అరేంజ్ చేసామని చూపిస్తాను, రండి చూద్దాం. సో ఇది మా బాల్కనీ, ఇట్లా అరేంజ్ చేసామన్నమాట. బాగుందా? ఇక్కడ రండి. ఇదైతే లెమన్ గ్రాస్ అన్నమాట. ఇది ఒక మస్కిటో రిపెలెంట్ ప్లాంట్ లాగా పనిచేస్తుంది. ఇది తమలపాకు చెట్టు, ఇది ఆబ్వియస్లీ అందరికీ తెలుసు. ఇది పెద్ద మందారం చెట్టు, ఇది చాలా బాగుంటుంది అండ్ దేవుని దగ్గర పెట్టుకోవడానికి పూలు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే జేడ్ ప్లాంట్. ఈ ప్లాంట్ అయితే మన ఇంటి పీస్ కోసం అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఇది తులసి కోట. ప్రతి ఇంట్లో, తెలుగు వారి ఇంట్లో తులసి కోట ఉండాలి కదా. సో తులసి కోట అన్నమాట. ఇది చిన్న మందారం పువ్వు చెట్టు. సో ఇది కూడా దేవునికి పెట్టడానికనే తీసుకున్నాము. అండ్ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నమాట. అంటే చెడు గాలి బయటనే పెట్టి మంచి గాలి ఫ్రెష్ ఎయిర్ని. ఇది ఓమ చెట్టు. అండ్ ఇదేమో తోటకూర. మొలకలు వచ్చేసాయి, మా పొలంలో మొలకలు వచ్చాయి. అండ్ ఇదైతే స్పైడర్ ప్లాంట్ అన్నమాట. ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ లానే ఉంటుంది అండ్ పిల్లలకి కూడా చాలా మంచిది. ఇది స్నేక్ ప్లాంట్. ఇది నైట్ పూట ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. నైట్ పూట యూజువల్లీ అన్ని ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి, బట్ ఈ ప్లాంట్ ఒకటి మాత్రం ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. సో అందుకే తెచ్చాము. అండ్ ఇదైతే బ్రయోఫిలం. ఇది నార్మల్గానే ఇంట్లో పెట్టుకుంటాము ఎప్పుడు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. బాగున్నాయి కదా. అండ్ ఇక్కడ కూడా స్నేక్ ప్లాంట్ అయితే పెట్టాము. ఇదేం ప్లాంట్? జీజీ ప్లాంట్. ఇదైతే జీజీ ప్లాంట్ అన్నమాట. బేబీ ప్లాంట్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టాము. ఇది కూడా స్నేక్ ప్లాంటే. స్నేక్ ప్లాంట్ యూస్ఫుల్ కాబట్టి స్నేక్ ప్లాంట్ 3 పెట్టాము అనమాట. ఇదైతే ఎరికాపామ్ చెట్టు అండి. ఇదైతే వేడి గాలిని వదిలేసి ఫ్రెష్ ఎయిర్ని మన ఇంట్లోకి అయితే తెస్తుంది. అండ్ దిస్ ఇస్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆల్సో. ఇక్కడ కూడా జైడ్ ప్లాంట్ అయితే పెట్టాము. సో ఇవి 2 ప్లాంట్స్ అయితే పెట్టాము హీట్ ఎయిర్ పోవడానికి. రబ్బర్ ప్లాంట్. గుడ్ లక్ ప్లాంట్ అంటారు దీన్ని. అంటే మనకు కూడా గుడ్ లక్ కావాలి కదా, కొత్త ఇంటికి వచ్చాము, గుడ్ లక్ కూడా కావాలి. సో ఇది అన్నమాట ప్లాంట్స్ అరేంజ్మెంట్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పటాస్ పిల్లలు. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ న్యూ వీడియోస్. థ్యాంక్ యూ.